7 రోజులు బాధపడ్డా. 7 రోజులు ఆయనని పచ్చి బూతులు తిట్టారు. ఎలాంటి బూతులు అంటే అమ్మల్ని వినండి, అమ్మల్ని, చెల్లెల్ని, అక్కల్ని భయంకరమైన బూతులు తిట్టేసి నడి ఎండలో మనల్ని అరికాళ్ళకి చెప్పులు లేకోకుండా నిలబెట్టారు. నెత్తికి గుండు కొట్టించారు. గుండు అంటే ట్రిమ్మింగ్ చేస్తారు, అది వాళ్ళ ప్రొసీజర్. అదే మీరు తీసుకున్న బాధ్యత ఒక క్రైస్తవుని అవమానపరిచింది అంటున్నా నేను. మీరు క్రైస్తవుడే ఉండి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చెప్పండి? ఏం చేద్దాం కదా సార్, మీరు చెప్పండి. మీరు అజయ్ బాబు గారి విషయంలో మీరు క్షమాపణ క్రైస్తవుల తరపున మీరు సమాజానికి రాజా నేను కేసే తీసేస్తానని చెప్పి ఫస్ట్ డే 3 నుంచి డే 4 అనుకుంటా ఆ టీవీలో చెప్పాను నేను. అమ్మా రండమ్మా అంటే ఎవరైనా వచ్చారా? రాలేదు. కేసు పెట్టి బాబు కేసు పెట్టినా అయితే అసలు ఎలా పెడతారు సార్ క్రైస్తవుడి మీద? మీరు క్రైస్తవుడి మీద ఎలా పెడతారు? ఇది తప్పు. ఇది క్రైస్తవుడి మీద అని కాదు. ఇక్కడ మీరు క్రైస్తవుడు హిందూ అని మాట్లాడకండి. మీరు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవుల గురించే మాట్లాడతాను సార్. అట్లా కాదు రాజా, క్రైస్తవుడు అని మాట్లాడొద్దు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను రాధా మనోహర్ హిందూ అని పెట్టలేదు, అతను ఒక చీడ పురుగు, అందుకే పెట్టాను. అజయ్ బాబు గారి విషయంలో ఇప్పుడు వరకు జరిగిన నష్టాన్ని గురించి పక్కన పెడితే ఆయనకంటూ ఒకవేళ మీరు మేలు చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? ఖచ్చితంగా నేను చెప్పాను కదండి, ఆయన నాకు బ్రదర్ లాంటి వాడు. ఖచ్చితంగా ఆయన ఒక హగ్ ఇచ్చి ఖచ్చితంగా వీలైతే చెల్లమ్మని కూడా కలవనికి రెడీగా ఉన్నా. ఎందుకంటే సార్ జైలుకి వెళ్దామన్నానండి, ఎవరు రాలేదు. జైలు కూడా వెళ్తానన్నా. ఎందుకంటే ఆయన కక్ష, ఆయన పగ ఏం లేదు, కేవలం ఒక ఆపే ప్రయత్నం అది. నన్ను ప్లీజ్ ఎవ్వరు అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఒక ఆపే ప్రయత్నం అది. ఎందుకంటే ఆ స్టేజ్ అలా ఉండే అనమాట. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారు మరణించారు. ఇప్పుడు ఆయన మీద సస్పీషియస్గా ఉండే, మళ్ళీ ఇలా మాట్లాడినందుకు మళ్ళీ ఈయనకి ఏమైనా అవుతుంది అని ఒక భయము, ఆపాలి అన్నొక. ఇప్పుడు చెప్తున్నానండి, నన్ను అడిగారు చాలామంది, మీ వెనక ఎవరు ఉన్నారు అని చెప్పి. దేవుడు ఉన్నాడు, ఆయన ఆపిచ్చాడు. ఆయన ప్రణయం లేనిది ఆకు కూడా కదలదు కదా. ఇది ఆయన నన్ను కదిలించాడు అంతే. ఇప్పుడు ఇతని మీద పగలేదు. ఎవరి మీద? రాధా మనోహర్ దాస్ గారి మీద. ఆయన కూడా నాకన్నా వయసులో పెద్ద. కానీ ఆయన ఎలాగైతే మన క్రైస్తవ్యం గురించి కానివ్వండి, స్త్రీల గురించి కానివ్వండి, ఒక వీడియో చూశాను నేను. స్త్రీలను చెప్పు కింద పెట్టాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడు అతను ఒక వీడియోలో. అందుకే దానిపైన ఇంకొక కేసు కూడా పెట్టాను. సనాతన ధర్మం ప్రకారం స్త్రీని చెప్పు కింద పెట్టాలనుకో. సనాతన ధర్మం ప్రకారం కాదు, ఆయన ఏదో ఎవరికో బోధిస్తున్నాడు. బోధించేటప్పుడు చిన్నపిల్లల ముందు కామం గురించి మాట్లాడాడు. కామము చిన్నపిల్లలు బిలో 18. ఇది మీ ఛానల్లో మాట్లాడుతున్నాను నేను. కామం గురించి మాట్లాడారు చిన్నపిల్లలు, బిలో 18 years పిల్లల ముందు. ఇంకా మీకు వినిపిస్తాను బెస్ట్. లేకపోతే ఒక గొప్ప ప్రతివ్రతని అమ్మా, మీరు వారు ఎలా ఉంటారు కంట్రోల్గా అంటే ఏముంది, కృష్ణపక్షం అంతా నేను కంట్రోల్లో ఉంటాను, శుక్లపక్షం అంతా ఆయన కంట్రోల్లో ఉంటాను. ఏంటి కదా ఎలా ఉంటారు మీరు అని అడిగితే శాస్త్రం ఏంటంటే చాలామందికి నా ఆపరేషన్ అయిపోయిందా అంటుంటారు. ఆ పుస్తకం చదవండి ఒకసారి. ఆపరేషన్ అయిపోవడం అనేది పిల్లలు పుట్టకుండా ఉండడానికని చేసుకుంటారు కదా. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే కామం కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే ఆవిడ కాళ్ళ కింద చెప్పుతో సమానం. కామం దేనికి? అసలు మాటలు ఏంది? నువ్వు మత పెద్దవి కావు, మత పిచాసివి. చిన్న పిల్లల ముందు అసలు నువ్వు కామం నీకెందుకురా? నీకెందుకు కామం అనేది? అసలు ఆ సబ్జెక్ట్ నీకు అనవసరము. నువ్వు మత పెద్దవి, ఒక మతస్థుడివి అంటే ఒక మాంక్ కాషాయం వేసుకున్న వాళ్ళు ఇలా చేయరు, ఈ మాట్లాడరు. అనవసరం వీళ్ళకు. ఇదా మాట్లాడేది? ఇదా చిన్న పిల్లల ముందు బోధించేది? కాళ్ళ కింద చెప్పంటావా ఆడ మనిషిని? ఇంకొకటినండి, పిల్లలు ఇంతంత పిల్లలు ఆవిడకి కూడా దానికి అనాలి.
ఆవిడకి కూడా 40 పైన ఉంటాయి. 3 పిల్లల్ని చంపేసి ఏదో రంకు వ్యవహారం చేద్దాం అనుకుంది, సింక్ అవ్వలేదు. ఈ స్త్రీ చెడిపోవడానికి కారణం, 3 పిల్లల్ని చంపేయాలన్నంత క్రూర ఆలోచనలు అవడానికి కారణం, వాడు ఎవడో కాకినాడ, నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు, 2 పిల్లలకి తాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్ళు నింపి చంపేశాడు. ఆవిడ ఏమన్నారు, పిల్లలు ఇంతంత పిల్లలు. ఇది ఈయన భాగవతం. ఇప్పుడు చిన్న పిల్లలకు ఎలా ఉంటుందండి, ఏది ఇప్పుడు బయట వాళ్ళు కానివ్వండి, ఇంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని మైండ్లో పడిపోతుంది. ఇతను ఏమంటున్నాడు, రంకు అనేది సింక్, ఆ రైమ్స్ అసలు 18 ఏళ్ళ బిలో 18 పిల్లల ముందు నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు ఒక మత పెద్దవు కావు, నువ్వు మత అహంకారివి, అవును ఏదో అంటారు మతోన్మాదివి, అవును నువ్వు మతోన్మాదివి, నువ్వు పిల్లల ముందు ఇలాంటి మాటలా. ఇంకా భయం పెడుతున్నాడు ఏమని చెప్పి, కామం తీర్చుకోవడానికంట. అసలు ఆ మాటలు ఏంటి సార్, అసలు కామం తీర్చుకోవడానికంట. సార్ ఫస్ట్ మీ ఛానల్ చెప్తున్నాను, ఏ ఛానల్ చెప్పాలండి. ఇప్పుడు మీరు నిజమైన క్రైస్తవులని అందరికి అర్థమవుతుంది. ఇక్కడ అతను ఏమన్నాడు, కామం తీర్చుకోవడానికంట పిల్లల్ని చంపుతారంట.